పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇండస్ట్రీలో ఫ్లాప్ వస్తే ఐరన్ లెగ్ అంటారు. కొత్త ఆఫర్స్ ఇవ్వడానికి మేకర్స్ ఒక్కటికి 100 సార్లు ఆలోచిస్తారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడినా కొందరు భామలకు మాత్రం అవకాశాలు అస్సలు తగ్గట్లేదు. సక్సెస్ ట్రాక్ లేకపోయినా మన స్టార్స్ అండ్ డైరెక్టర్స్ మాత్రం వరుసగా వీళ్ళనే ఎందుకు రిపీట్ చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం. శ్రీ విష్ణుతో నటించిన అల్లూరితో పాటు ఫంకీ కూడా ఫ్లాప్ కావడంతో కయాదు లోహర్ కెరీర్ తెలుగులో కష్టమే అనుకున్నారంతా. కానీ ఫ్లాప్లున్నా సరే ఈ భామ చేతిలో ప్యారడైజ్ లాంటి మెగా ప్రాజెక్ట్ ఉంది. ఇందులో సుబ్బు అనే పాత్రలో నటిస్తున్నారు కయాదు. సక్సెస్ లేకున్నా గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్తో తన మార్కు చూపిస్తున్నారు. మలయాళం, తమిళంలోనూ ఈమెకు ఆఫర్స్ బానే వస్తున్నాయి. జాతి రత్నాల తర్వాత సరైన హిట్ పడకపోయినా ఫరియా అబ్దుల్లా డైరీ ఫుల్గానే ఉంది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్తో కలిసి గాయపడ్డ సింహం సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారీమే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ ఆరెంజ్ సక్సెస్ చూడని నభా నటేష్ కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా స్వయంభూ, నాగబంధం లాంటి క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. మొదటి సినిమా మిస్టర్ బచ్చన్ బొక్కబోర్లా పడినా భాగ్యశ్రీ బోర్సేకి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా ఫ్లాప్ తర్వాత కూడా ఈ బ్యూటీకి లక్ మాత్రం బానే కలిసొస్తుంది. ప్రస్తుతం అఖిల్తో లెనిన్లో నటిస్తున్నారు భాగ్యశ్రీ. దీంతో పాటు మరో 2-3 ఆఫర్స్ కూడా ఈమె ముందున్నాయి. శ్రీనిధి శెట్టి కూడా అంతే. తెలుగులో హిట్ 3 సినిమాతో సక్సెస్ వచ్చిన వెంటనే తెలుసు కథతో ఫ్లాప్ వచ్చింది. అయినా సరే ఈ అమ్మడికి టాలీవుడ్లో బంపర్ ఆఫర్స్ క్యూ కడుతూనే ఉన్నాయి. ఏకంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు. మొత్తానికి హిట్స్ లేకపోయినా మోత మోగిస్తున్నారు వీళ్లంతా. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.